ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. జ్ఞానిసత్వ టీవీ ప్రేక్షకులకి రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు. భారతదేశం అనేది వివిధ సంస్కృతులకి, సాంప్రదాయాలకి, అదేవిధంగా పండగలకి, అనేక రకాల ఉత్సవాలకి నిలయంగా ఉంది పురాతన కాలం నుంచి. ఈరోజు జరుపుకునేటటువంటి ఈ పర్వదినం ఏదైతే ఉందో ఇది ఒక విశిష్టమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే భారతదేశంలో పురాతన కాలం నుంచి ఒకప్పుడు అంటే మనకి ఋషుల కాలంలో, మునుల కాలంలో, అంతకంటే ముందు ఏన్షియంట్ ఇండియాలో పంచభూతాలని, ప్రకృతిని, పంచతత్వాలని, అదేవిధంగా ఈ యొక్క సమస్త సృష్టిని ఒక దైవంలాగా ఆరాధించేటటువంటి సంస్కృతి ఉంది. ఇప్పట్లాగా దేవాలయాలు, విగ్రహారాధన ఇవన్నీ లేవు ఒకప్పుడు భారతదేశంలో. అంటే ఏదైతే మనకి జీవనాధారం అయిందో, ఏదైతే మనకు అన్నం పెడుతుందో, దేని మీద అయితే మనం నిలబడుతున్నామో, దేని ద్వారా అయితే మనం జీవిస్తున్నామో, తర్వాత దేని ద్వారా భూమి మీద ఒక జీవి యొక్క మనుగడ అనేది కొనసాగుతుందో వాటినే దైవంలాగా ఆరాధించేటటువంటి సంస్కృతి భారతదేశాన్ని. ఇక రాను రాను కాలంలో ఏం జరిగింది అంటే ఏదైతే మనము ఒక నిరాకార రూపంలో ఒక దైవత్వాన్ని మనం ఆరాధిస్తున్నామో, కనిపించే ప్రకృతిలో వివిధ రకాల స్థితులను ఆరాధిస్తున్నామో, దానికి ఒక రూపం ఇచ్చేసి ఒక విగ్రహంలాగా తయారు చేసి దానికి దేవాలయం కట్టేసి ఆరాధించడం మొదలుపెట్టారు. అసలు విషయాన్ని మర్చిపోయారు. విగ్రహాలను పట్టుకొని ఇవే దేవుళ్ళు, దేవతలుగా ఆరాధిస్తున్నారు ఈ రోజుల్లో, గత 2000 సంవత్సరాల నుంచి. దీనివల్ల ఏం జరుగుతోందంటే మనిషి ప్రకృతికి దూరం అయ్యాడు, పంచభూతాలకి దూరం అయ్యాడు, కేవలము రాళ్ళకి మొక్కుతున్నాడు. మనుషులలో దైవత్వాన్ని చూడడం మర్చిపోయాడు. ప్రతి జీవిలో ఒక శక్తిని చూడడం మర్చిపోయాడు. అదేవిధంగా ప్రతి జీవిని ప్రేమించడం మర్చిపోయాడు. రాళ్ళకి మాత్రం మొక్కుతున్నాడు. ఇది ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అందుకే ఈనాడు ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ ఇంత హింస, అట్రాసిటీస్, రకరకాల విద్వేషాలు, మోసాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీని వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనిషి తన స్వభావాన్ని మరిచి జీవించడం, మానవత్వాన్ని మరిచి జీవించడం. దీనివల్ల ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక యుగంలో కూడా మనిషి ఆది మానవుడిలాగా జీవిస్తున్నాడు. అంటే నాగరికత ఉన్నప్పటికీ, శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి అయినప్పటికీ కూడా ఇంకా ఒక అనాగరికమైనటువంటి చర్యలకి పాల్పడుతూ ఆధునికంగా దుస్తులు వేసుకుంటూ జంతువులాగా జీవిస్తున్నాడు. ఎందుకంటే స్వభావం అనేది పూర్తిగా మారిపోయింది మనిషిది. అసలు నేను మనిషిని అనేటటువంటి ఆ స్పృహ కూడా మనిషికి లేదు. కనీసం ఒక జంతువులాగా, రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారు. సాటి మనుషుల పట్ల, ప్రపంచం పట్ల, ప్రకృతి పట్ల, ప్రతి జీవి పట్ల చాలా కఠినంగా, తర్వాత ఒక విధంగా చాలా హేయంగా, రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు ప్రతి జీవి పట్ల. దీనివల్ల ప్రకృతి ఎంత నాశనం అవుతోంది, ప్రతి జీవి ఎలా పతనం అవుతోంది, ఎలా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఆఖరికి మనిషి తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు. ఎందుకంటే ప్రకృతిని శాసిస్తున్నాము, తర్వాత విశ్వాన్ని శాసిస్తున్నాము, ఆకాశంలో ఎగురుతున్నాము, అంతరిక్షంలోకి వెళ్తున్నాము అని గర్వపడుతున్నాడు. కానీ ఒకవైపున తన సమాధి, తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. ఎందుకంటే అన్నిటికీ నష్టం చేసి. మనిషి జీవితం అనేది ఇండిపెండెంట్ కాదు, ఇంటర్ డిపెండెంట్. ఈ ఇంటర్ డిపెండెంట్ లైఫ్లో ప్రతి జీవి భూమి మీద కరెక్ట్గా ఉంటేనే మనిషికి మనుగడ ఉంటుంది. పంచభూతాలు కరెక్ట్గా ఉంటేనే మనిషికి జీవితం కొనసాగుతుంది. అదేవిధంగా
ప్రతి స్థితి కరెక్ట్గా ఉన్నప్పుడే మనిషి జీవితం చాలా బ్యాలెన్స్గా వెళ్తుంది అన్నటువంటి సత్యాన్ని మనిషి మర్చిపోయాడు ఆధునిక సమాజంలో. అందుకే అనేక రకాల రోగాలు, అనేక రకాల బాధలు, కష్టాలు, దుఃఖము, ఎవరు సుఖంగా లేరు నేటి సమాజంలో. ఎందుకు ఇదంతా జరుగుతోంది అంటే మనిషి తన స్వభావానికి, తన ప్రకృతికి, తను మనిషిని అనేటటువంటి స్పృహ లేకుండా జీవించడం అనేది ఒక పెద్ద ఒక పెద్ద అంధకారంలో జీవిస్తున్నాడు మనిషి. అసలు జీవితంలో వెలుగు అనేది లేదు. ఈ పరిగెత్తి 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 ఎక్కడ పోతున్నాడు ఆఖరికి అంటే తను తీసుకున్న గొత్తిలో తానే పడుతున్నాడు. అంటే మనిషి స్థితి ఎట్లా ఉంది అంటే ముందు నుయ్యి వెనకాల గొయ్యి అన్నట్టుంది. ఎటు కదలలేని పరిస్థితులు వచ్చేసాయి. అంటే ముందు ముందు రాబోయే తరాల్లో మనిషి మనుగడ చాలా కష్టమైపోయింది. అయ్యే పరిస్థితులు వచ్చేసాయి. ఎందుకు ఇదంతా జరుగుతోంది అంటే ఇది మనిషి స్వయం కృతాపరాధం. ఎవరు వేసుకున్న వలలో వాళ్ళే చిక్కుకుపోయి ఇటు ఉండలేక, అటు బయటికి రాలేక, చావలేక, బతకలేక, మింగలేక, కక్కలేక అక్కడిదక్కడే చచ్చిపోతున్నారు. ఇది ప్రతి మనిషి జీవితంలో నేటి సమాజంలో జరుగుతోంది. కానీ ఒకప్పుడు మనిషి స్థితి ఇది కాదు. చాలా ఉన్నతంగా విజ్ఞానంతో, జ్ఞానంతో, సత్యంతో, ధర్మంతో, శీలంతో, సత్ప్రవర్తనతో జీవించేటటువంటి జీవిత విధానం మనిషిది. ఎందుకంటే సమస్త ప్రాణులలో మనిషి ఉన్నతమైన ప్రాణి. అన్ని విషయాలలో శారీరకంగా, మానసికంగా, శక్తిపరంగా, హృదయపరంగా, ఈవెన్ చైతన్యపరంగా రకరకాల స్థితిలో ఉన్నతమైన ప్రాణి. కానీ ఈ ఉన్నతమైన వాడు హీన స్థితికి దిగజారిపోవడం వల్ల వీళ్ళకంటే ఇతర జీవరాశులు చాలా హాయిగా ఉన్నాయి. వీళ్ళు ఇంకా పతనానికి లోనవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే మనిషి స్వభావం కరెక్ట్గా లేక, జీవిత విధానం కరెక్ట్గా లేక, తర్వాత తను ఎంచుకున్నటువంటి లక్ష్యాలను సరిగ్గా చేరుకోలేక, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండడం వల్ల అభివృద్ధి అనేది ఏం జరగట్లేదు మనిషి జీవితంలో. ఒకవేళ జరిగినా శాస్త్ర సాంకేతిక రంగంలో జరుగుతోంది, ప్రపంచం ముందుకు పోతోంది, కానీ మనిషి వెనకబడ్డాడు. అందుకే రకరకాల స్థితుల్లో కష్టాలని, దుఃఖాలని అనుభవిస్తున్నారు. ఎవరు సుఖంగా లేరు. డబ్బు ఉన్న వాళ్ళు అట్లాగే ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు అట్లాగే ఉన్నారు, మధ్యస్థంగా బతికే వాళ్ళు అట్లాగే ఉన్నారు, తర్వాత పూరి గుడిసెలో బతికే వాళ్ళు అట్లాగే ఉన్నారు. ఎందుకంటే తృప్తి లేదు, తర్వాత సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. అంటే ఎంతసేపు లేని దాన్ని లేదు లేదు అని కోరుకోవడమే కానీ ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించడం అనేది మనిషి మర్చిపోయాడు. ఆ మర్చిపోవడం వల్ల లేని దానికోసం పరిగెడుతున్నాడు. కానీ ఉన్న స్థితిలో స్థిరంగా ఉంటే మనకు కావాల్సింది మనకు వచ్చేస్తుంది అనే విషయాన్ని మర్చిపోయాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక నియమం ఉంది. ఏంటి అంటే మనం దేనికోసమైతే పరిగెడతామో, ఏ వస్తువు కోసమైతే పరిగెడతామో అది మనకంటే వేగంగా పరిగెడుతుంది, అందకుండా వెళ్ళిపోతుంది. మనం ఫస్ట్ స్థిరంగా నిలబడడం నేర్చుకోవాలి, నడవడం నేర్చుకోవాలి, పరిగెత్తడం అనేది ఆపేయాలి. అప్పుడు మనిషి జీవితం అనేది ఒక వికాసం వైపు వెళ్తుంది. ఒకప్పుడు భారతదేశంలో ఇంత విజ్ఞానము, ఇంత జ్ఞానము ఒకప్పుడు మనుషులు సంపాదించారు అంటే వాళ్ళు చాలా సహజంగా జీవించారు, సరళంగా జీవించారు, వాళ్ళ స్వభావంతో వాళ్ళు బ్రతికారు, ప్రకృతి సిద్ధంగా జీవించారు. ప్రకృతికి, విశ్వానికి వ్యతిరేకంగా పోలేదు ఆనాటి మనుషులు. అందుకే అంత హాయిగా ఉన్నారు, ఎక్కువ సంవత్సరాలు బ్రతికారు, ఆయుష్ ఎక్కువ ఉండేది, సంపద ఎక్కువ ఉండేది, సమృద్ధి ఎక్కువ ఉండేది. దానివల్ల భారతదేశం అనేది ఒకప్పుడు స్వర్ణయుగం లాగా ఉంది, నేడు అంధకార యుగం లాగా ఉంది. ఎందుకు ఇలా ఉంది అంటే మనుషుల యొక్క జీవిత విధానం అనేది పూర్తిగా మారిపోయింది నేటి సమాజంలో. ఇక మనం విషయానికి వస్తే ప్రకృతిలో ప్రతి జీవి, తర్వాత ప్రతి మనిషి, భూమి కానీ, ఈవెన్ పంచభూతాలు కానీ, మన శరీరం కానీ,
ప్రతి జీవి యొక్క శరీరం కానీ సమస్త ప్రకృతి నడవాలి అంటే కావలసినటువంటి ముఖ్యమైన ఆధారం ఏంటి అంటే సూర్యుడు. ఈ సూర్యుడి యొక్క శక్తి ద్వారా భూమి అనేది, ప్రతి గ్రహం అనేది, సమస్త విశ్వం అనేది వెలుగుతో నిండిపోతుంది సూర్యుడి ద్వారా. సూర్యుడు స్వయం ప్రకాశితుడు. అదేవిధంగా చంద్రుడు సూర్యుడి యొక్క వెలుగు తీసుకొని రాత్రిపూట ప్రకాశిస్తాడు. చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదు. సూర్యుడు తనకు తానుగా ఒక వెలుగులాగా వెలుగుతున్నాడు. కాబట్టి సూర్యుడి ద్వారా సమస్త ప్రపంచం బ్రతుకుతోంది అనేది ఎవరూ కాదనలేని సత్యం. ఇది శాస్త్ర సాంకేతికత ఇదే చెప్తోంది, అదేవిధంగా ఆధ్యాత్మికం ఇదే చెప్తోంది. కాబట్టి సూర్యుడు భూమి మీద ఉండేటటువంటి ప్రతి జీవి యొక్క ప్రాణాధారం. ఆ వెలుగు అనేది లేకపోతే మనకి చెట్లు లేవు, పక్షులు లేవు, జీవితం లేదు, దశ లేదు, దిశ లేదు. కాబట్టి మనకి పూర్వకాలంలో మనకి ఉపనిషత్స్లో ఎస్పెషల్లీ 108 ఉపనిషత్స్లో సూర్యోపనిషద్ అని ఒక ఉపనిషద్ ఉంది. దాంట్లో ఋషులు ఏం చెప్తారు అంటే, ఈ సమస్త విశ్వానికి విశ్వశక్తి అనేది ఎలాగైతే ఒక ఆదిశక్తిలాగా, పరాశక్తిలాగా వెలుగొందుతోందో, అంతర్లీనంగా ఉండి ప్రతి జీవిని, ప్రతి స్థితిని ఒక అండర్ కరెంట్ లాగా కలుపుతూ ఒక జీవి యొక్క మనుగడకి ప్రాణాధారమై ప్రతి జీవిలో కొలువై ఉంటూ ప్రతి స్థితిని ఎలా కలుపుకుంటూ ఈ విశ్వాన్ని నడిపిస్తోందో, అదేవిధంగా ఈ సూర్యుడు కూడా ఈ సౌర కుటుంబాన్ని, అదేవిధంగా భూగ్రహాన్ని ఎస్పెషల్లీ తన శక్తితో నడిపిస్తున్నాడు. అందుకే సూర్యుడిని భగవంతుడితో పోలుస్తారు. ఎందుకు పోలుస్తారు భగవంతుడితో అంటే, దాని ద్వారా మనం జీవిస్తున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే విశ్వశక్తి అనేది ఎలా ఉంటుంది అనేది మనకి అంతర్ముఖమయ్యి సాధన ద్వారా తెలుసుకుంటే మన లోపల శక్తి ఏంటి, విశ్వశక్తి ఏంటి మనకి అనుభవం జరుగుతుంది. కానీ విశ్వశక్తి యొక్క ప్రతిరూపంలాగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ప్రతిరోజు సమస్త సౌర కుటుంబానికి వెలుగునిస్తూ. కాబట్టి ఈ విశ్వశక్తి యొక్క బాహ్య రూపమే సూర్యుడి వెలుగు. అదేవిధంగా ఈ విశ్వశక్తి యొక్క బాహ్య ప్రతిబింబం లాగా ప్రతి మనిషి లోపల, ప్రతి జీవి లోపల ఉండేటటువంటి ఆ శక్తిని జాగరణ చేస్తూ ప్రతిరోజు మనము రాత్రిపూట నిద్రపోతాము, సూర్యుడు రాగానే మేల్కొంటున్నాము, సూర్యుడు వెళ్ళిపోగానే మనం నిద్రలోకి జారుకుంటున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని అంధకారం నుంచి వెలుగులోకి తీసుకెళ్తున్నాడు. అంటే తెల్లారి వచ్చి మేల్కొల్పుతాడు, దినమంతా శక్తినిస్తూ ఉంటాడు. అదేవిధంగా మన లోపల జరిగేటటువంటి ప్రతి ఒక్క ప్రక్రియకి, ప్రతి ఒక్క కణానికి, తర్వాత మన లోపల జరిగే ప్రతి ఒక్క సిస్టమ్కి ఆ శక్తినిచ్చేది సూర్యుడే. సూర్యుడు ఒకరోజు రాకపోతే మనిషి జీవితానికి, ప్రతి జీవి జీవితానికి భూమి మీద మనుగడ అనేది లేదు. అంటే ఒక ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దైవ స్వరూపం సూర్యుడు. అందుకే ఆది నారాయణుడు అని అంటారు. అంటే భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, విశ్వశక్తి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ అందరికీ, అంటే ఆస్తికుడు కానీ, నాస్తికుడు కానీ, దుర్మార్గుడు కానీ, రాక్షసుడు కానీ, ప్రతి ఒక్క స్థితికి, ప్రతి ఒక్క జీవికి, అమీబా నుంచి ఈ మానవ దశ వరకు
ప్రతి ఒక్క జీవికి ప్రత్యక్షంగా ప్రతిరోజు దర్శనమిచ్చేది సూర్యుడే. అంటే ప్రత్యక్ష దైవం అన్నట్టు. అంటే కళ్ళ ముందు సాక్షాత్కారం జరుగుతోంది అని చెప్పి సూర్యుడిని ఆదిత్యుడు అని అంటారనమాట. ఆదిత్యుడు అంటే ఏంటంటే అంతం లేనివాడు, సర్వకాల సర్వావస్థల యందు ప్రకాశిస్తూ ఉండేవాడు, తనకు తానుగా వెలుగైపోయి ఉండేవాడు. సూర్యుడు నీకోసం నా కోసం వెలగట్లేదు, ఆల్రెడీ తన కోసం వెలుగుతున్నాడు కాబట్టే మనకందరికీ వెలుగు వస్తోంది. ఆ వెలుగుతో ఈ సమస్త ప్రకృతి అంతా కూడా వికసిస్తుంది. పూలు వికసించడానికి, ఆకులు రావడానికి, తర్వాత ఆకులు రాలిపోవడానికి, మనిషి జీవించడానికి, మనిషి మనుగడకి, మన లోపల ఉండేటటువంటి శక్తి తత్వానికి, తర్వాత మన లోపల ఉండే జఠరాగ్నికి, మన స్థితిలో మనం జీవించడానికి, వీటన్నిటికీ కారణం కూడా సూర్యుడే. ఇప్పుడు మీరు గమనించండి, మనము తినేటటువంటి ఆహారం అనేది జీర్ణం కావాలంటే జఠరాగ్ని కావాలి. అదేవిధంగా మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలి అంటే కూడా మనకి అగ్నితత్వం కావాలి. రకరకాల అగ్నితత్వాలు ఉంటాయి మన లోపల, 7 రకాల అగ్నితత్వాలు ఉంటాయి. అగ్నితత్వాల ద్వారా మన జీవితం అనేది నడుస్తోంది. ఆ జీవితం నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్క అగ్నితత్వానికి సూర్యుడు శక్తి అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం గమనిస్తే సూర్యాస్తమయం తర్వాత మనం చాలా వీక్ అయిపోతాం. సూర్యోదయం రాగానే మనం యాక్టివ్ అయిపోతాం. ఆ సూర్యుడి కాంతికి మనకి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి అంటే, సూర్యుడు వచ్చినప్పుడు మన లోపల ప్రతి ఒక్క శక్తి జాగృతం అవుతుంది. సూర్యుడు అస్తమయం జరుగుతున్నప్పుడు మనం కూడా న్యాచురల్గా డల్ అయిపోతాం. మీరు గమనించండి, ఉదయం 6 గంటల నుంచి లేదా ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చాలా యాక్టివ్గా ఉంటారు మనుషులు. 12 నుంచి ఇంకా ఎప్పుడైతే సూర్యాస్తమయము మొదలైపోతుందో అక్కడి నుంచి మనుషులకు ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అందుకే మనం తినేటటువంటి ఆహారం అనేది ఎప్పుడైతే 12 లోపు తింటామో చాలా బాగా అరిగిపోతుంది. 12 తర్వాత తిన్న ఆహారము సగం సగం అరుగుతుంది, సగం సగం అరగదు. ఎందుకంటే సూర్యాస్తమయం దగ్గర పడుతున్న కొద్దీ తినే ఆహారం అనేది సరిగా అరగదు. అందుకే పూర్వకాలంలో ఆహారం ఎలా తీసుకునేవాళ్ళు, 12 లోపు తినేసేవాళ్ళు. మళ్ళీ సూర్యుడు అస్తమయం కాకముందే 7, 6:30 లోపే మళ్ళీ ఈవినింగ్ కూడా ఫుడ్ తినేసేవాళ్ళు. అందుకే ఆ కాలంలో చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే మన జఠరాగ్నికి, సూర్యుడి యొక్క అగ్నికి, ఈ రెండిటికి సంబంధం ఉంది. ఆ సూర్యుడు ఉన్నప్పుడు మనం తింటేనే అది బాగా ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది అని చెప్పి మనకి యోగాలో చెప్పడం జరిగింది, పతంజలి యోగశాస్త్రంలో చెప్పడం జరిగింది, ఆధ్యాత్మికంగా చెప్పడం జరిగింది. అండ్ ఈ విషయము సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. సో కాబట్టి సూర్యుడి ద్వారా మనిషి యొక్క మనుగడ అనేది మొదలవుతుంది, సూర్యుడితోనే అంతమవుతుంది. అండ్ అదేవిధంగా ప్రతి జీవిని అంధకారం నుంచి వెలుగులోకి తీసుకెళ్ళడానికి కూడా ఈ సూర్యకాంతి అనేది మనకి ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మనిషి యొక్క జీవిత వికాసానికి కూడా ఒక వెలుగులాగా ప్రతి క్షణం మేల్కొలుపుతూ మనము నిద్రలో ఉన్నప్పుడు కూడా అది వస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము, సూర్యుడు ఉదయించేటప్పుడు లేవం, ఫస్ట్ సూర్యకాంతిని చూడం, ఆ ఎనర్జీని మనం తీసుకోం. సూర్యుడు ఉదయించినా మనం ఇంకా నిద్రపోతూనే ఉంటాము. అంటే ప్రతిరోజు ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ఒక మనిషికి దైవం మీద, దైవ శక్తి మీద, విశ్వశక్తి మీద ఎవరైతే నమ్ముతారో, నిజంగా దైవం మీద ఒక నమ్మకంతో ఆస్తికత్వంతో ఎవరైతే వెళ్తారో వాళ్ళు మొట్టమొదట శక్తి తీసుకోవాల్సింది దేవాలయాల్లో కాదు, తీసుకోవాల్సిందే సూర్యుడి దగ్గర నుంచి తీసుకోవాలి. నిజంగా పొద్దున్నే లేచి దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తే ఎంత శక్తి వస్తుంది, ఎంత శాంతి వస్తుంది అది ఏమో మనకు తెలియదు. కానీ సూర్యుడి ముందు ఒక
5-10 నిమిషాలు లేదా ఒక అరగంట మార్నింగ్ వచ్చేటటువంటి ఆ సన్ రైజ్ని ఆస్వాదించినప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది. అందుకే మనకి యోగాలో సూర్య నమస్కారాలు చేయమని, ఆ టైంలో ధ్యానం చేయమని, లేదంటే ప్రాణాయామ చేయమని ఇవన్నీ ఎందుకు చెప్తారు? సూర్యుడి ముందు నిలబడి, అంటే సూర్యుడు యొక్క శక్తిని ఆస్వాదిస్తూ, తర్వాత ఆ సూర్యకాంతిని తీసుకుంటూ, పొద్దున్నే వచ్చేటటువంటి ఆ యొక్క చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ, ప్రతి పువ్వులో, ప్రతి ఆకులో, ప్రతి చెట్టులో, తర్వాత ఆకాశతత్వంలో, పంచభూతాలలో ఆ సూర్యుడు యొక్క శక్తి అనేది ఎలా ప్రతిబింబిస్తోంది అని మనము దాన్ని పర్ఫెక్ట్గా మనం దాన్ని చూడగలిగితే ఆటోమేటిక్గా మనకి సూర్యుడు శక్తి ఎంత మనకి ఉపయోగపడుతుంది అనేది మనకి అర్థమైపోతుంది. అలా సూర్యుడి యొక్క కాంతితో మన ఆరోగ్యం కానీ, మన మనసు కానీ, మన ఇంద్రియాలు కానీ చాలా పవిత్రమైపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక హీలింగ్ ప్రాసెస్. అంటే శరీరము, మనసు, ఇంద్రియాలు పర్ఫెక్ట్గా హీలింగ్ జరగాలంటే మార్నింగ్ సూర్యోదయాన్ని తప్పకుండా చూడాలి. చూడడమే కాకుండా దాని ఎదురుగా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ ఒక మెడిటేటివ్నెస్లోకి వెళ్ళినా, ఒక ప్రాణాయామ చేసినా, ఇది కేవలం ఇది ఆరోగ్యం కోసమే కాదు, మానసిక ప్రశాంతత కూడా చాలా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి దైవము సూర్యుడు. ఆయన్ని ఆస్వాదించడం వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, పుణ్యక్షేత్రాలకు పోతారు, గుళ్ళకు పోతారు, దేవాలయాలకు పోతారు. అసలు ప్రత్యక్షమైనటువంటి ఆ కాంతిని వాస్తవానికి ఎవరికి అర్థం కాకపోయినా ఒక సత్యం ఏంటి అంటే భగవంతుడి యొక్క బాహ్య రూపమే సూర్యుడు. ప్రత్యక్షంగా కనిపించేటటువంటి అది దైవిక శక్తి, అది సూర్యుడి కాంతి అనేది. అంటే ఇప్పుడు ఒక సూర్యుడే ఇంత కాంతిలో ఉంటే ఆ విశ్వశక్తి ఎలా ఉంటుందంటే 1,000,000 సూర్యులు కలిపితే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఉంటుంది ఆ విశ్వశక్తిలో. అంతే తేడా, అంతకుమించి పెద్ద తేడా ఏముండదు. ఈ సూర్యుడినే మనం డైరెక్ట్ చూడలేం, ఇంకా దాన్ని ఎలా చూస్తాము? ఈ సూర్యుడిని చూస్తూ మనం ఆ కాంతిని తీసుకుంటూ మెల్లిమెల్లిగా మనం అలవాటు పడి మన శరీరాన్ని, మన మనసుని, మన ఇంద్రియాలని మనం పవిత్రం చేసుకుంటూ, హీల్ చేసుకుంటూ, ప్రతి ఒక్క స్థితిని మనము ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే ప్రకృతికి మనం ఎంతెంత దగ్గరైపోతామో అప్పుడు మనము చాలా త్వరగా ఆధ్యాత్మిక వికాసం కానీ, జ్ఞాన వికాసం కానీ, అండ్ అదేవిధంగా జీవన వికాసం కానీ, శక్తి వికాసం కానీ చాలా స్పష్టంగా జరుగుతుంది మనిషి లోపల. అసలు ఇది మర్చిపోయేసి, అసలు దాన్ని వదిలిపెట్టేసి, దేంతోనైతే ఉండాలో దాన్ని వదిలేసి అశాశ్వతమైన వాటి ఎంబడబడుతున్నారు మనుషులు. దానివల్ల ఏమైపోతుందంటే జీవితంలో సర్వస్వాన్ని కోల్పోతున్నారు. ఈ సర్వస్వాన్ని కోల్పోవడం వల్ల ఏమవుతుంది? ఎప్పుడో ఏదో జరుగుతుంది, ఎక్కడో ఏదో వస్తుంది, ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి నమ్మకాలతో వెళ్ళిపోతున్నారు. కానీ తప్పు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ప్రకృతికి దూరమై, పంచభూతాలకి దూరమై, విశ్వానికి దూరమై మనం ఎప్పుడైతే జీవిస్తామో ఇంకా లైఫ్ వేస్ట్ జీవించి కూడా. ఎందుకు అంటే అక్కడ సుఖం ఉండదు, శాంతి ఉండదు, ఏది ఉండదు. కానీ నేటి సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే వీటిని మర్చిపోయారు. సూర్యోదయాన్ని చూడడం మర్చిపోయారు, చంద్రోదయాన్ని చూడడం మర్చిపోయారు, ప్రకృతిని చూసి ఆస్వాదించడం మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి తెల్లారు లేవగానే ఆలోచనలు, భావాలు, డబ్బు, స్టేటస్, పొజిషన్, సంసారం, కుటుంబం, ఇదే లోకంలాగా జీవిస్తున్నారు. పట్టుమని 10 నిమిషాలు కూడా దాన్ని ఆస్వాదించేటటువంటి స్థితి మనుషులకి లేదు. తెల్లారి లేస్తే ఎవరైనా ప్రకృతి గురించి ఆలోచిస్తున్నారా? తెల్లారి లేస్తే ఎప్పుడైనా సూర్యుడి గురించి ఆలోచించారా? ఆలోచించలేదు. తెల్లారి లేవగానే డబ్బు గురించి ఆలోచనలు వస్తాయి, సంపద గురించి వస్తాయి, సంబంధాల గురించి వస్తాయి, ప్రపంచం గురించి వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఎక్కడ సమృద్ధి వస్తుంది, ఎక్కడ సంపద వస్తుంది? నువ్వు ప్రకృతికి ఆవాడ దూరంలో బతుకుతూ శాశ్వతమైన దాన్ని మర్చిపోయి అనవసరమైన వాటి వెంబడ పడుతూ ఉంటే ఎక్కడ వస్తుంది? రాదు. అందుకే దరిద్రులాగా బతుకుతున్నారు. అంటే
ఎస్పెషల్లీ భారతదేశంలో మన జ్ఞానులు, ధర్మగ్రంథాలు, శాస్త్రాలు, తర్వాత ఈ విజ్ఞానులు ఏం చెప్తున్నారు దీన్ని అసలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నాడు మనిషి. అందుకే ఖాళీ చేతులతో ఉంటున్నాడు. సమృద్ధి లేదు, సంపద లేదు, తర్వాత ఒక సుఖం లేదు, శాంతి లేదు, ఏమీ లేదు. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ రథసప్తమిని ఎందుకు ఉత్సవంలాగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సూర్యుడిని ఆరాధిస్తారు, సూర్యుడిని పూజించేటటువంటి ఒక పండగ. అయితే ఈరోజు ఎస్పెషల్లీ కొంతమంది తెల్లవారుజామున లేచి కొంతమంది నదీ స్నానాలు చేస్తూ ఉంటారు, కొంతమంది సముద్రాల్లో మునుగుతూ ఉంటారు, కొంతమంది దేవాలయాలు వెంబడిపోతూ ఉంటారు, రకరకాలుగా ఈ కర్మకాండాలన్నీ చేస్తూ ఉంటారు. కానీ సరే నదులలో స్నానం చేయడము, సముద్రాల్లో స్నానం చేయడము ఒక అందుకు బెటరు, ఎందుకంటే చాలా ప్రకృతితో మమేకమవుతారు కాబట్టి అది బెటరు. కానీ తెల్లారి లేచి అసలు దర్శించేదాన్ని మర్చిపోతున్నారు. అందుకే ఈరోజు ఏం చేస్తారు ఇప్పుడు యోగులు, ఋషులు, మునులు ఇప్పుడు ఈ పర్వదినాలలో, ఈ పండగలలో రోజు సూర్యుడు వస్తున్నాడు కదా, ఈరోజు ప్రత్యేకం ఏంటి అని చాలామందికి ఒక డౌట్ వస్తుంది. తర్వాత రోజు సూర్యుడిని దర్శిస్తున్నాం కదా, ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులలో ఏం జరుగుతుంది అంటే ఈ విశ్వశక్తి అనేది భూమి మీద చాలా ఎక్కువ ప్రసరిస్తుంది. కొన్ని సందర్భాలలో ఎస్పెషల్లీ మనకి బ్రహ్మముహూర్తంలో కొన్ని రోజులలో విశ్వశక్తి అంటే ఒక విధంగా చెప్పాలంటే దైవికమైనటువంటి శక్తులు భూమిపైన చాలా ఎక్కువ ప్రసరిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ సూర్యుడు కూడా కొన్ని రోజులలో కొన్ని సందర్భాలలో ఈ విశ్వశక్తిని ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు. ఆ తీసుకున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే మనము ఆ సూర్యుడికి దగ్గరైపోయి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఆ శక్తి మన లోపలికి వచ్చేస్తుంది. అది రావడం ద్వారా ఆరోగ్యము, శాంతి, తర్వాత ఒక సమృద్ధి, ఒక సంపద, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి వైపు ఆకర్షించబడతాయి. అందుకే ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మనం బ్రహ్మముహూర్తంలో లేచి కొన్ని రకాల రిచువల్స్ చేయడం అనేది చాలామందికి అలవాటు ఉంది. కానీ అది గుడ్డిగా చేస్తారు. ఎందుకు చేస్తారో ఏంటో వీళ్ళకి అర్థం కాదు. ఏదో ఫాలో అవుతూ ఉంటారు, ఎవరో చేశారో మనం చేయాలి అని చెప్పి చేస్తూ ఉంటారు. కానీ ఇందులో నిజమైనటువంటి అర్థం ఏంటి అంటే మనం ప్రకృతికి దగ్గరగా ఉండాలి, సూర్యుడికి దగ్గరగా ఉండాలి, పంచభూతాలకి దగ్గరగా ఉండాలి, పంచతత్వాలకి దగ్గరగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని సూర్య సాధన అని అంటారు. పూర్వకాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు అగ్ని సాధన, సూర్య సాధన, తర్వాత కాయకల్ప ప్రజ్ఞ, రకరకాల సాధనలు ఇప్పటికీ కొంతమంది యోగులు, ఋషులు, మునులు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని రకాల టెక్నిక్స్ ద్వారా మనం విశ్వశక్తిని, దైవశక్తిని, తర్వాత దేవతా శక్తిని మనం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకొని మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేది కొన్ని రకాల సందర్భాలలో వాటిని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అది ప్రతి ఒక్కదానికి ఒక సాధన ద్వారా చేస్తూ ఉంటారు. ఆ సాధన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ కాంతిని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. అది తీసుకోవడం ద్వారా మనకు రకరకాల లాభాలు ఉంటాయి. ఆ లాభాల ద్వారా జీవితం అనేది చాలా సాఫీగా మనకి సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయము మర్చిపోయి మనుషులంతా ఒక విధంగా చెప్పాలంటే చాలా ఒక వ్యతిరేకమైనటువంటి దశలో వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పర్వదినానికి, ప్రతి ఒక్క ఉత్సవానికి, ప్రతి ఒక్క పండగకి ఒక ఆధ్యాత్మిక రహస్యం అనేది ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని జరుపుకోవాలి ఏదైనా కానీ. జనరల్గా మనకి ఈరోజు ఏం చేస్తారు అంటే పొద్దున్నే లేచి మనము ఫస్ట్ మనం తీసుకునేటటువంటి ముఖ్యమైన పదార్థం ఏంటంటే పాలు. ఈ పాలతో ఒక చిన్న పాయసంలాగా తయారు చేసి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆరుబయట ఒక కట్టెలపై పెట్టి ఒక కుండలో సూర్యుడి కాంతి డైరెక్ట్గా దాంట్లో పడేలాగా ఆ పాలు కాగబెట్టేసి దాన్ని ఒక పాయసంలాగా చేసి దాని యొక్క ఎనర్జీని, సూర్యుడు ఒక కాంతిని తీసుకొని దాన్ని మొదటి ముద్దగా ఆరగించడం అనేది చేస్తూ ఉంటారు ఈ రథసప్తమి రోజు. కొన్ని పర్వదినాల్లో చంద్రుడి యొక్క కాంతితో ముందుకెళ్తారు, సూర్యుడి యొక్క కాంతితో కొన్ని రకాల ఎనర్జీస్ తీసుకుంటూ ఉంటారు.
ఈరోజు. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం ఎప్పుడు మనం ఇళ్లలో వండుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఆరుబయట పూర్వకాలం ఎలా ఉండేది, ఆరుబయట కట్టెలపై పెట్టేసి సూర్యుడి ముందు వంట చేసుకునేవాళ్ళు. అందుకే ఆ రోజుల్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ కాలంలో కట్టెలు పోయినాయి, కట్టెలు పొయ్యిలు పోయినాయి, ఆరుబయట పోయింది, మనకి ఇండిపెండెంట్ హౌసెస్ పోయినాయి, పెరడు పోయింది, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక కూడా అంత చీకటి, తూర్పు వైపు కిచెన్ ఉండదు, ఇంకా రకరకాలుగా ఉంటాయి. అంటే డైరెక్ట్ సన్లైట్ అనేది ఇళ్లలో పడకపోవడం వల్ల కూడా మనం తినే ఆహారానికి, వండే ఆహారానికి ఆ ఎనర్జీ అనేది రావట్లేదు. ఆ రాకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ గాలి వెలుతురు, ఆ ప్రకృతి, ఆ స్పర్శ తగలట్లేదు. అందుకే మనం తినే ఆహారంలో బలం ఉండట్లేదు. అండ్ మోరోవర్ ఇప్పుడు గాలి, భూమి, తర్వాత వాతావరణం అన్నీ పొల్యూట్ అయిపోయినాయి. ఈ పొల్యూట్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే స్వచ్ఛమైనటువంటి ఆహారం దొరకట్లేదు మనకి. అదేవిధంగా సూర్యుడు కూడా మన ఓజోన్ పొర అనేది వెళ్ళిపోవడం వల్ల డైరెక్ట్ భూమికి అల్ట్రావైలెట్ రేస్ తగులుతుండడం వల్ల మనకి చాలా రకాల నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే సూర్యుడు రేస్ అనేవి డైరెక్ట్ భూమిని తాకినప్పుడు మనిషి తట్టుకోలేడు. సూర్యుడికి భూమికి మధ్యలో ఏముంటుంది, ఓజోన్ పొర ఉంటుంది. ఆ ఓజోన్ పొర చాలా లైట్గా ఉంటుంది. లైట్గా ఉన్నప్పుడు ఏమంటే సూర్యుడి అల్ట్రావైలెట్ రేస్ని అది ఆ ప్రభావం తగ్గించి ఆ స్వచ్ఛమైనటువంటి కాంతిని భూమికి అందిస్తుంది. అంటే ఇదంతా ప్రాసెస్ ప్రకృతి ఒక సిస్టమేటిక్గా డిజైన్ చేయడం జరిగింది. కానీ ఈ పొల్యూషన్ వల్ల ఏమైపోయిందంటే ఈ ఓజోన్ లేయర్ అనేది డిప్లీషన్ జరిగింది. ఈ డైరెక్ట్ అల్ట్రావైలెట్ రేస్ భూమి మీద తగలడం వల్ల మనకి నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకే రకరకాల ప్రకృతి విపత్తులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇదంతా కూడా ప్రకృతి సృష్టించిన విధ్వంసం కాదు, ఇది మనిషి తనకు తానుగా సృష్టించుకున్నటువంటి విధ్వంసం. అంటే ఇది అంత మ్యాన్మేడ్ డిజాస్టర్స్. ఎందుకంటే బికాస్ ఆఫ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏం జరుగుతోంది అంటే ఇదంతా వాతావరణం కలుషితం అయిపోయి ఇదంతా జరుగుతోంది. సో కాబట్టి సూర్యుడి కాంతి అనేది ప్రత్యక్షంగా మనం తీసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే 5 గంటల నుంచి 8 గంటల లోపు సూర్యుడి కాంతి అనేది ప్రతి మనిషికి అవసరం. అది విటమిన్, మనకు కావాల్సిన బాడీలో కావాల్సిన విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, రకరకాల మన శక్తి కావచ్చు, మనము అది తీసుకుంటే ఆరోగ్యం అనేది బాగుంటుంది. అండ్ తర్వాత సూర్యుడు కాంతి తీసుకుంటున్నప్పుడు సూర్యుడు ఎదురుగా ఫేస్ పెట్టద్దు, వెన్నుముక పెట్టాలి. స్పైనల్ కార్డ్కి సూర్యకాంతి అనేది తగలాలి. అక్కడి నుంచి మనం ఎనర్జీస్ అనేవి జాగృతం అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తప్పకుండా సూర్య సాధన అనేది చెయ్యాలి. ఆ సూర్య సాధన చేస్తూ సూర్యుడు ముందు కూర్చొని ఎర్లీ మార్నింగ్ వచ్చేటటువంటి సన్ రైజ్ వస్తున్నప్పుడు ముందు కూర్చొని ఆ సూర్యుడిని త్రాటకం చేయాలి. ఒక 5 minutes ఆ సన్ రైజ్ని చూస్తూ, అంటే కళ్ళు అప్పగించి కళ్ళు రెప్పలు ఆర్పకుండా సూర్యుడి కాంతి చూస్తూ ఆ ఎనర్జీస్ని కళ్ళ ద్వారా లోపల తీసుకుంటూ మళ్ళీ కళ్ళు మూసుకొని అంతర్దర్శనంలోకి వెళ్ళిపోయేటటువంటి సాధన ఒకప్పుడు చేసేవాళ్ళు. అది ధ్యానులు చేస్తే బాగుంటుంది, సాధకులు. దాన్ని సూర్య సాధన అంటారు. ఇంకా సూర్యుడితో చేసేటటువంటి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనిషి యొక్క శక్తి వికాసానికి, జీవన వికాసానికి, తర్వాత మనిషి లోపల జరిగేటటువంటి ప్రతి ఒక్క సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనకి రకరకాల సాధనలు ఉన్నాయి దీని ద్వారా చేసేవి. కాబట్టి ప్రతి ఒక్క పర్వదినము, ప్రతి ఒక్క ఉత్సవం అనేది ప్రతి దాంట్లో ఆధ్యాత్మిక సత్యం ఉంటుంది. ఏది బ్లైండ్గా ఫాలో కావద్దు, ఒక రిచువల్ లాగా చేయొద్దు. ప్రతిదాన్ని అర్థం చేసుకొని చేయాలి. ప్రతి ఉత్సవాన్ని కూడా ఆనందంగా జరుపుకోవాలి. కానీ దాని వెనకాల ఉండే ఆంతరంగిక సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి సూర్య ఉపనిషత్తులో సూర్యుడి యొక్క కాంతిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి సాధనలు చేయాలి, తర్వాత ఈ సూర్య నమస్కారాల యొక్క ఆంతర్యం ఏంటి, అసలు యోగ దర్శనంలో ఏముంటుంది సూర్యుడి గురించి అనేటి ఇలాంటివన్నీ కూడా ఆ ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రథసప్తమి రోజు కానీ ప్రతిరోజు కానీ సూర్యుడి యొక్క కాంతి ఎప్పుడు పవిత్రంగానే ఉంటుంది, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. మనం చూసేటటువంటి దృష్టి మార్చుకుంటే ప్రతిరోజు కూడా మనం ఆ శక్తిని తీసుకోవచ్చు సూర్యుడి నుంచి. కాబట్టి ప్రతిరోజు సూర్యోదయాన్ని చూసే ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా జీవించండి.
తర్వాత అదేవిధంగా ఏది చేసుకున్నా అర్థం చేసుకొని చేయండి, గుడ్డిగా ఫాలో కావద్దు. అంధవిశ్వాసాలు అంధశ్రద్ధతో కాదు, ప్రతిదాన్ని సైంటిఫిక్గా ఆధ్యాత్మిక సత్యంతో చేసుకోండి. తర్వాత ప్రతిదాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. జీవితాన్ని ఏదో ఏడుపుగొట్టు మొహాలతో బతకండి. పొద్దునే లేచి ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది, పక్షులు ఎంత అందంగా ఉంటాయి, సూర్యుడు ఎంత అందంగా ఉంటాడు, అంతే ఆనందంగా జీవించండి. ఎప్పుడు ఏడుస్తూ లేవద్దు, ఏడుస్తూ పడుకోవద్దు. ఆనందంగా పడుకోవాలి, ఆనందంగా లేవాలి. ఎందుకంటే జీవితం 4 రోజుల భాగవతం ఇది. ఏడుస్తా బతకండి, ఆనందంగా జీవించండి, ప్రకృతి సిద్ధంగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్.